సంతోషం. ఈ రెన్యూ హాస్పిటల్తో నాకు మంచి అనుబంధం ఉంది. నా మదర్-ఇన్-లా కూడా ఇక్కడే రీప్లేస్మెంట్ కూడా చేయటం జరిగింది. అంతేకాదు ఇందులో ఉన్న కపుల్ ఆఫ్ డాక్టర్స్ నాకు లాస్ట్ 10 to 12 years నుంచి వీళ్ళతో పరిచయం ఉంది. చాలా సంతోషం. ఈ హైదరాబాద్ అంటేనే మెడికల్ హబ్. దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే అనేక దేశాలకు సంబంధించిన పేషెంట్లు మీకు మంచి ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుద్ది అంటే డెఫినెట్గా కపుల్ ఆఫ్ కంట్రీస్లో మన హైదరాబాద్ని ఈనాడు ఐడెంటిఫై చేస్తున్నారు. దీంట్లో ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ సెక్టార్లని ఎంకరేజ్ చేసే దాంట్లో, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్లో, వారికి అండదండలుగా ఉండే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారి సపోర్ట్ చేయటంతో, రెండోది వారు అదే రకమైన డెడికేషన్తో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్థోకి సంబంధించింది రోబోటిక్ ఇప్పుడే ఓపెన్ చేసుకోబోతున్నాం. దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫైనాన్షియల్ కూడా హ్యూజ్ అమౌంట్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ థింక్ చేసేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా లేదా, దాంతోపాటు మనం ఇచ్చే సర్వీస్ పబ్లిక్ సాటిస్ఫై అవుతుందా లేదా. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోవటం కంటే కూడా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మీదనే ఏ మేనేజ్మెంట్ అయినా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అలా చేసే దాంట్లో ఈ రెన్యూ గ్రూపు గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని ఈ రోజు ఏదైతే ఫస్ట్ ఈ ఓపెనింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ఒక 100 మంది పేషెంట్లకి ఈ నీ రీప్లేస్మెంట్ ఈ రోబోటిక్ ద్వారా చేసేది ఫ్రీగా చేస్తామని, మళ్ళీ 100 ఒక 1 lakh లెస్ చేస్తామని ఏదైతే ఆఫర్ ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వాలి, లాస్ పొమ్మని చెప్పను. వారు ఫైనాన్షియల్ గా చూసుకుంటూనే పేద చాదా ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా వారి సహాయ సహకారాలు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని కూడా నేను వివరించుకుంటూ కోరుకుంటూ, ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ల ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మంచి జరిగే దాంట్లో ప్రైవేటు సెక్టార్ని కూడా ప్రోత్సహించడం జరుగుద్దని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, ఈ హైదరాబాద్లో ఉండే టాప్ 3లో ఈ ఆర్థోపెడిక్ రోబోటిక్ సంబంధించిన సర్జరీల్లో ఈరోజు మనం ఏదైతే ఓపెనింగ్ చేసుకుంటున్నామో ఈ టాప్ 3లో ఈ రెన్యూ ఉన్నది. భవిష్యత్తులో అది నెంబర్ 1 స్థానానికి వచ్చే విధంగా వీళ్ళ సర్వీస్ ఉండాలని ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి యాజమాన్యాన్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.